అడ్డం అడ్డం కదా సార్ పిల్లకు 6 రూపాయలు చొప్పున 8 రూపాయల చొప్పున తనేటి ఇప్పుడు తెలియదు ఒక నెల ఒక రోజుకి 8 రూపాయలేనా? పిల్లకు ఒక రోజుకి సరిపోతాయా మరి? సరిపో 6 రూపాయల కానీ చెప్తాను 5 రూపాయల కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా పిల్లలు చార్ నీళ్ళు ఉంటుంది మీరు మంచిగా ఉండట్లేరంట, మంచిగా ఉండాలి సరేనా? ఏం చెప్తానా మొత్తం సమస్య పైసలు సరిపోవట్లేదు. 4 రూపాయలు 5 రూపాయలు పెంచితే క్వాలిటీ వండుతారు. పైసలు తక్కువ ఇస్తారు కాబట్టి ఉన్నదంటే వండుతారు. మీరు వాళ్ళు అనేది ఏంటంటే దోసకాయ ఉండొద్దు, సొరకాయలు ఉండొద్దు మెనూ చెప్పిరా? అక్కడ చెప్పినట్టు పెడతాను కానీ కూరగాయలు రేటు కల్లే ఉండాలంటారు. పైసలు సరిపోతారు. పైసలు సరిపోతుంది. ఆడికి పెట్టడానికి ఏ కూరగాయ ఒక రూపాయి తక్కువ చూసి నేను తెస్తాను. అవి ఉండదు తగ్గాలి కానీ వాళ్ళ సొంత మధ్యలో అదే కానీ అది కూడా కవర్ చేసుకోండి సరేనా? కూరగాయలు కూడా తక్కువ తెచ్చి ఇట్లా దగ్గర కొనితేనేమో వెనక పిల్లలకి ఏదైనా గవర్నమెంట్ మెస్ అడిగిలు పెంచాలి. పెంచితే మీరు క్వాలిటీ వండుతారు. మాదేమో సార్ మాకు ఒక కూలికి ఇచ్చినా చాలు. ఈ రోజుల్లో డబ్బులు కూడా ఆడ అప్పుకోలేదు. మేము ఫైనాన్స్ మిస్త్రీలకు తెస్తాను. వచ్చేది ఆడికి సరిపోతలేదు, కూరగాయలు రేట్లకు సరిపోతలేదు. ఏం లేదు అవి కూడా టైం టు టైం వస్తానే వస్తాయి. ఈ నెల వండితే వచ్చే నెల వండుతాయి. వచ్చే నెల వస్తాయి. 2 నెలలు మీకు జీతం ఇయ్యరా? జీతం నెలకు 1000 రూపాయలు. ఇక్కడ మేము 4 చేస్తాం పని. 1000 రూపాయలు 1000 రూపాయలు నెలకు. సొంత వండితే నాకు 2-3 కూరలు పెట్టుకుంటా. వాళ్ళకి 1000 రూపాయలు అవుతుంది. నాకు 1000 రూపాయలు సరిపోద్ది అనుకో. వాళ్ళకి సరిపోద్దా? వాళ్ళకు నెల బడి అయిపోయేటరకు 2500 2800 అయితే లెక్క బడి నాకు లేకుండా నడిపితే. వాళ్ళకి మళ్ళీ ఇచ్చేది రోజు 200 మొత్తానికి 1000 రూపాయలు. జీతాలు పెంచినామంటారు కానీ ఆ పెంచిన జీతం కూడా పడేది తెలుస్తలేదు. నా జీతం అప్పుడు 1000 రూపాయల జీతం వేసినప్పుడు ఈ జీతం పైసలు మిగిలింది మేము అన్నాం. పిల్లలందరూ రైస్ బాగానే మిగులుతుంది మరి పాత బియ్యం చాలా మంది సగం మంది తింటలేరు. బియ్యం పాత బియ్యము వాళ్ళు ఇచ్చిన కాడికి వండితే ఎది కూడా అవుతుంది. అట్లా కొత్త బియ్యం అప్పుడు నిన్న కొద్దిగా సారు పలసగా అయింది. మొన్న అదే చారు సారు పలసగా అయింది. సారు ఒక బియ్యం పప్పు తెచ్చిన ఆ పప్పు ఉడకలేదు. అడిగిన పప్పు అయింది, పైన చారు అయింది. అదొక్కటి పొరపాటు. వాళ్ళే సరే